డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. చాలా మంది భయంతో బ్రతికేస్తా ఉన్నారు. నాకెవరో దృష్టి పెట్టారు, నాకెవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, నా సక్సెస్ని చూసి, నా గ్రోత్ని చూసి, నా డబ్బును చూసి, నా రిలేషన్షిప్ స్టేటస్ని చూసి చాలామంది ఏడుస్తున్నారు అని చెప్పి భయంతో బ్రతికేస్తూ ఉన్నారు. అసలు నిజంగా నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి, దృష్టి అంటే ఏంటి, నిజంగా అలాంటిది ఉంటే దాని నుండి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కుటుంబ సభ్యుల్ని, మన గృహాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ భవిష్యత్తులో మనకు రాకుండా ఎలా చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు మనం ఆచరించాల్సి ఉంటుంది, అండ్ దీనికి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి, వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా, తోడుగా, నీడుగా అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, నెగిటివ్ ఎనర్జీ చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, మీరు చెప్పారు క్లియర్గా. అంటే ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇమీడియట్లీగా అది మనకు తొలగిపోవాలి అంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? చాలా పవర్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మన హౌస్, మన ఇంటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఉన్న నజర్ని బయటకు పంపించవచ్చు, మళ్ళీ రాకుండా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ మాత్ర నమః, శ్రీ 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 పండమై సంతలదేవి నమః, ఓం నమః శివాయ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, నజర్, దృష్టి అన్నది ప్రూవెన్ కాన్సెప్ట్. ఏం లేదు, ఎవడో మిమ్మల్ని, మీ గురించి జలస్ ఫీల్ అవుతూ నెగిటివ్ ఎమోషన్ ఆలోచిస్తే చాలు, ఆటోమేటిక్గా యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అది కాస్త మీ కెరియర్ మీద, మీ హెల్త్ మీద, మీ రిలేషన్షిప్ స్టాటస్ మీద, అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది. కొన్ని సైన్స్ ఉన్నాయి. ఏంటంటే తల బరువుగా అయిపోవడం, కొన్ని ప్లేసెస్కి వెళ్తే బ్యాక్ నెక్ బరువుగా అయిపోవడం, తెలియకుండా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ప్రాపర్ రీజన్ ఉండదు, తెలియకుండా ఇరిటేషన్ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ నజర్. ఏదో ఒక లొకేషన్కి వెళ్తాము, చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతూ ఉంటాము, అసలు 5 నిమిషాలు కూడా ఉండాలనిపించదు మనసుకి, బికాస్ ఆఫ్ నజర్. అండ్ మన అనుకున్న వాళ్ళే మన మీద ఏదో ప్రయత్నాలు చేస్తారని తెలియకుండా మనకు కొన్ని థాట్స్ వచ్చేస్తాయి బికాస్ ఆఫ్ నజర్. అంత సాఫీగా అవుతుంది ఒక పని, చాలా సర్ఫేస్ లెవెల్లో బ్రహ్మాండంగా అవుతుంది. ఇమ్మీడియట్గా మనీ స్ట్రక్ అయిపోవడం, మనీ బ్లాక్ అయిపోవడం, అప్పటి వరకు అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, అప్పుడే బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ నజర్కి. ఎవరో మనల్ని హర్ట్ చేసి ఉంటారు, వాళ్ళ గురించి తలుచుకోవద్దు అనుకుంటాము, బట్ తెలియకుండా వాళ్ళే మన మైండ్లో తిరుగుతూ ఉంటారు బికాస్ ఆఫ్ దట్ నజర్, నెగిటివ్ ఎనర్జీ. అంటే వాళ్ళని, మిమ్మల్ని ప్రపంచం యాక్సెప్ట్ చేయలేకపోతా ఉంది. అంటే మీ హ్యాపీనెస్ మిగతా వాళ్ళు చూడలేకపోతా ఉన్నారు. అది ఇంట్లో సభ్యులు కూడా అయ్యి ఉండొచ్చు. వీ కాంట్ ప్రిడిక్ట్, వీ కాంట్ డిసైడ్, వీ కాంట్ డిక్లేర్. ఇలా జరుగుతూ ఉంటే ఏ పని అవ్వదు, మేనిఫెస్టేషన్ అసలు అవ్వదు. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. భయపడద్దు, ప్యానిక్ అవ్వద్దు, ఇట్లా బయటకు పంపించచ్చు. దేర్ ఆర్ ఫ్యూ సాధనాస్. పాయింట్ నెంబర్ 1, ఎవ్రీడే నైట్ ఆర్ ఈవినింగ్, సూర్యుడు అస్తమించిన తర్వాత కానీ నిద్రలోకి వెళ్ళే ముందు, బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఒక దీపం వెలిగించండి తూర్పు వైపు. సీసేమ్ ఆయిల్, నువ్వుల నూనె అయితే ఇంకా బెటర్, వెలిగించి ఆ దీపం చూస్తూ ఓం శ్రీ అగ్నిదేవాయ నమః అన్న మంత్రాన్ని ఒక 21 టైమ్స్ చాంటింగ్ చేయండి. ఓం శ్రీ అగ్నిదేవాయ నమః లేదా ఓం అగ్నియే నమః అంటూ 21 టైమ్స్ చాంటింగ్ చేసి, నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాలు ఈ క్షణమే బయటకు పంపించేస్తున్నందుకు ఈ దీప జ్యోతికి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు అని చెప్పి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఆ ఫైర్ ఎలా ఫ్లేమ్ అయితే ఫ్లిక్కరింగ్ అవుతూ బర్న్ అవుతూ ఉంటుందో, మన నెగిటివ్ ఎనర్జీ కూడా అలా బర్న్ అయిపోతున్నట్టు మనం విజువలైజ్ చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద అగ్నితత్వానికి సంబంధించిన పవర్ఫుల్ రెమెడీ ఇది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నెగిటివ్ ఎనర్జీ దేన్ని ఇష్టపడుతుంది తెలుసా? ఒకటి ఫియర్ని, రెండోది సైలెన్స్ని. ఒకటి ఫియర్తో కూడిన సైలెన్స్, ఇల్లు మొత్తం గమ్మున చీకటిగా సైలెంట్గా భయంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది.
కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో కార్నర్స్లోకి వెళ్ళి క్లాప్స్ కొడుతూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సాక్రెడ్ సౌండ్. శివ సాధనలో కూడా వాడుతుంటారు. దీని వెనకాతల చాలా పెద్ద కథ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మహాశివుడు చెప్పిన సీక్రెట్ ఏంటంటే టోటల్ 114 చక్రాస్ ఉన్నాయి. మనం జనరల్గా 7 చక్రాస్ అంట, మూలాధార అని చెప్పి. టోటల్ 114 చక్రాస్ ఉన్నాయి. ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ 112, అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ 2 చక్రాస్. అలానే 2 అరిచేతుల్లో కూడా సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. అందుకే ఆశీర్వాదాలు ఇవ్వాలన్నా ఇలానే, ఆశీర్వాదాలు తీసుకోవాలన్నా ఇలానే. సో ఈ 2 ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయితే ఎదుటి వ్యక్తుల్ని హీల్ చేయొచ్చు. క్లియర్? సో ఎవ్రీ కార్నర్కి కూడా మనం వెళ్తూ ఇలా క్లాప్స్ కొడుతూ ఓం నమ శివాయ అంటూ చాంటింగ్ చేయండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. వీలైతే ఒక బెల్ కొడుతూ, గంట కొడుతూ, ఇంట్లో ఏదో ఒక ఓంకారం ప్లే చేయండి. ఇంట్లో ఏదో ఒక మంత్ర ప్లే చేయండి. గాడ్స్ ఎనర్జీకి డివైన్ మంత్రాస్ అంటే చాలా ఇష్టం, సౌండ్ అంటే చాలా ఇష్టం, లైట్నింగ్ అంటే చాలా ఇష్టం. చిన్న చిన్న క్యాండిల్స్ పెట్టండి, దీపాలు పెట్టండి, చిన్న చిన్న బల్బ్స్ పెట్టుకోండి. ఓం నమ శివాయ అంటూ చాంటింగ్ చేస్తూ క్లాప్స్ కొట్టండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొక రెమెడీ ఏంటంటే థ్రోట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద చక్ర. ఈ థ్రోట్ చక్రాన్ని ఇలా టచ్ చేస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ 11 టైమ్స్ చెప్పండి. ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ కూడా అంతా బయటికి వెళ్ళిపోతుంది. అలానే ఈ థ్రోట్ ఏరియాలో నీలం రంగు ఉందని విజువలైజ్ చేసుకోవాలి. మహాశివుడికి ఎలా అయితే నీలకంఠుడు అన్న నేమ్ ఉందో, నీలపు రంగు, నీలం కలర్ రంగు మన థ్రోట్ చుట్టూ ఉందని విజువలైజ్ చేసుకుంటూ తిరునీలకంఠం, తిరునీలకంఠం, తిరునీలకంఠం అని ఎవ్రీడే 21 టైమ్స్ చాంటింగ్ చేస్తే చెడు కర్మలు పటాపంచలు అయిపోతాయి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వేదిక్ స్విచ్ వర్డ్ ఐమ్ టెల్లింగ్ యూ. తిరు నీలకంఠం. ఇక్కడ నీలం కలర్ రంగు ఉందని విజువలైజ్ చేసుకుంటూ తిరునీలకంఠం, తిరునీలకంఠం, తిరునీలకంఠం అని చాంటింగ్ చేస్తే చెడు కర్మలు పటాపంచలు అయిపోతే అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతాము. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. అలానే వీలైతే రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా రాక్ సాల్ట్తో స్నానం ఆచరించండి. చిటికెడ పసుపు, చిటికెడ రాక్ సాల్ట్ వేసి స్నానం ఆచరించండి. అలా చేసేటప్పుడు హెయిర్కి డిస్టర్బెన్స్ అవుతుందేమో అనేది వాటర్, రాక్ సాల్ట్ చెక్ చేసుకోండి. రెగ్యులర్గా రాక్ సాల్ట్తో హ్యాండ్ వాష్ చేసుకోండి. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మీ. ఇది సూపర్ స్టిషన్ కాదు, సైన్స్. మనం హౌసెస్ కట్టేటప్పుడు కూడా ఎర్త్ వైర్ భూమిలోకి పంపించేటప్పుడు బొగ్గు మరియు రాక్ సాల్టే వేస్తాము. అండ్ అమావాస్యకి, పౌర్ణమికి సముద్రం పొంగి పొరులుతుంది. వై? రాక్ సాల్ట్కి ఎనర్జీ ఉంది, ఎనర్జీని మొత్తం తీసేస్తుంది. పూర్వం ఏంటి, ఇప్పుడు కూడా దిష్టి తీయాలంటే రాక్ సాల్ట్ యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఎలిమెంట్ అది, న్యాచురల్ ఎలిమెంట్. ఇది రెగ్యులర్గా చేస్తే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. రెగ్యులర్గా ఒక బొట్టు పెట్టుకోండి, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎదురు వ్యక్తుల గురించి ఫస్ట్ ఆలోచించడం మానేయండి. వాడు నా గురించి ఏమనుకుంటున్నాడో, వీడేమనుకుంటున్నాడో, మంచి అనుకుంటున్నాడో, చెడు అనుకుంటున్నాడో. మీరు ఎందుకు అలౌ చేయాలి వాళ్ళని? మీరు అలౌ చేస్తే కానీ ఏది ఎంటర్ అవ్వదమ్మా. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మీరు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోండి. కంటికి కనిపించిన రక్షణ కవచాన్ని మీ చుట్టూ ఏర్పాటు చేసుకోవచ్చు. త్రూ అహం బ్రహ్మాస్మి సాధన, త్రూ ధన బ్రహ్మాస్మి సాధన, త్రూ మేనిఫెస్టేషన్. డివైన్ ఎనర్జీతో మమేకం అవ్వాలి అంతే. సో ఈ ప్రాక్టీసెస్ చేస్తే ఎటువంటి నజర్ ఉండదు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటికీ, ప్రతికూల శక్తుల కంటే గాడ్స్ ఎనర్జీ వెరీ పవర్ఫుల్. పంచభూతాలకున్న ఎనర్జీ వెరీ పవర్ఫుల్. నవగ్రహాస్కున్న ఎనర్జీ వెరీ పవర్ఫుల్. సృష్టికున్న ఎనర్జీ వెరీ పవర్ఫుల్. అండ్ మీకున్న శక్తి అనంతం, అమోఘం, అమేఘం. గుర్తుపెట్టుకోండి. మీ యొక్క శక్తిని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ శక్తితో మమేకం అవడానికి సాధన చేయండి. మీకోసం మీరు కూర్చోవలసిన విజయ సింహాసనం ఎదురు చూస్తూ ఉంది. సబ్జెక్ట్ని పట్టుకోండి. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, మేనిఫెస్టేషన్, ఈ సృష్టికి సంబంధించిన ఎనర్జీస్ గురించి తెలుసుకోండి. ద బెస్ట్ వే టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఇస్ టు క్రియేట్ ఇట్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. యు ఆర్ ద క్రియేటర్. మీ జీవితానికి మీరే కర్త, కర్మ, క్రియ. యు ఆర్ ద క్రియేటర్. అది అహం బ్రహ్మాస్మి గైడ్ చేస్తుంది. అతి త్వరలో బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రాంలో కలవబోతా ఉన్నాం. ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మీ అందరికీ స్టార్ట్ అవ్వాలంటే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మనా అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఛాలెంజెస్ ఉన్న, ఇబ్బందులు ఉన్న, క్వశ్చన్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీమ్ నా వరకు తీసుకొస్తుంది. వాటికి సంబంధించి కూడా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తానని ఇట్స్ మై ప్రామిస్. అతి త్వరలో కలుద్దాం. జై హింద్. సో వంశీ గారు, మనం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక టెస్టిమోనియల్ క్లయింట్తో కూర్చొని మాట్లాడుకున్నాం. ట్రూ. సో అంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నా కూడా గురువు గారిని నేరుగా ఎందుకు కలవాలనుకున్నాను అడిగినప్పుడు ఆవిడ యొక్క ఎమోషన్ ఎంత ఎక్స్ప్రెషన్ చేశారో మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం, చూసాం కూడా ఆవిడ ఫీలింగ్స్. మరి ఫర్దర్ గా మీరు 500 మంది మెంబర్స్ తో ఒక ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారని మాకైతే తెలిసింది. మరి ఒకసారి వాటి వివరాలు, ఎందుకంటే నేరుగా మిమ్మల్ని కలిసే ఒక ఆపర్చునిటీ అది
ఖచ్చితంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఈగర్ Yes, వెయిటింగ్. yes, yes. దాని వివరాలు మరి ఫర్దర్ గా మన ఆన్లైన్ క్లాసెస్ గురించి Sure, కూడా sure. ఒకసారి. We'll talk about this. కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ, భగవంతుడి యొక్క అనుగ్రహం, ఇంతమంది కలయిక అన్నది కర్మ ఫలితము. ఏదో రుణబంధం, ఏదో కర్మబంధం, ఏదో స్ట్రాంగ్ బాండింగ్, ఏదో జన్మలో సోల్ టు సోల్ ఆ కనెక్షన్ లేకపోతే వాళ్ళు మాకు కనిపించరు, మేము వాళ్ళకి కనిపించం, మేము వాళ్ళకి వినిపించము, వాళ్ళది మాకు వినిపించదు. దెర్ ఈస్ ఎ కనెక్షన్. అదే లా ఆఫ్ డివైన్ వన్నెస్ చెప్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద యూనివర్స్. లా ఆఫ్ డివైన్ వన్నెస్ చెప్తా ఉంది. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం, అహం బ్రహ్మాస్మి సత్సంగ్ అని చెప్పి డిసెంబర్ 21వ తారీఖు, డిసెంబర్ 21వ తారీఖు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక ఫుల్ డే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఒక దైవ శక్తితో ఒక సత్సంగం అని చెప్పొచ్చు ఆ ప్రోగ్రామ్. విశ్వశక్తితో ఒక సత్సంగం అని చెప్పొచ్చు ఆ ప్రోగ్రామ్. పంచభూతాలు, నవగ్రహాలు మనకి ఎలా అనుకూలించాలి, దానికి రిలేటెడ్ ఎలాంటి ఎనర్జీస్ని శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకోవాలి, ప్రవేశించుకోవాలి, శరీరంలోకి ఎలా పంపించుకోవాలి అన్నదానికి అదొక సాధన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. A to Z ఈజ్ నాట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ఆఫ్లైన్ సెమినార్. భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక స్థానం దొరుకుతుంది అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు అక్కడ మాట్లాడట్లేదు. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత ఏదైతే జనాలకి అవసరమో, ప్రజలకి అవసరమో, ఏదైతే సొల్యూషన్ కొరకు వస్తున్నారో, మేము చేస్తున్న సాధన యొక్క శక్తి ఆ సొల్యూషన్స్ మా నాలిక మీదకి ఇస్తుంది అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ సోల్. ఎవరెవరైతే అటెండ్ అవుతా ఉన్నారో అటెండీస్, అహం బ్రహ్మాస్మి డిసైపుల్స్, ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్క సోల్ని ట్యాప్ చేయబోతా ఉన్నాం. ఆ ట్యాపింగ్ డైరెక్ట్ యూనివర్సల్ ఎనర్జీకి, యూనివర్స్ యొక్క యూనియన్ ఏర్పడుతుంది. యూనివర్స్లో ఉన్న ఎనర్జీస్తో వీళ్ళ యొక్క ఎనర్జీ యూనియన్గా ఫామ్ అవుతుంది. లాట్ ఆఫ్ ప్రాక్టికల్గా చాలా చేయించబోతా ఉన్నాం. త్రూ ఫ్యూ మెడిటేషన్స్ టెక్నిక్స్ ద్వారా శరీరంలో ఉన్న నెగిటివ్ ఆరాని ఎలా బయటికి పంపించచ్చు, చెడు కర్మ ఒకటి కంటిన్యూ అవుతుంది, ఆ కర్మని ఎలా విమోచనం చేయొచ్చు, దాని గురించి మాట్లాడబోతా ఉన్నాం. అండ్ మన ఇంత భౌతిక శరీరాన్ని లీడ్ చేస్తున్నది కంటికి కనిపించిన ఒక శక్తి, విచ్ కాల్ ఇట్ యాజ్ ఎ సోల్, ఆత్మ అని చెప్తాం. అలాంటి సోల్తో ఎలా అలైన్ అవ్వాలి, సోల్ అలైన్మెంట్ జరుగుతుంది. గాడ్స్ ఎనర్జీతో ఎలా మమేకం అవ్వాలి, కాస్మిక్ ఎనర్జీతో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, మనకు ఎవరైతే లైఫ్లో గురూస్ ఉన్నారో ఆ గురూస్ ఎనర్జీతో ఎలా మమేకం అవ్వాలి, ఇవన్నీ లైవ్లో ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నాం. ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్, ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ రెమెడీస్. ఏమి చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే. ఇఫ్ ఐ టాక్ అబౌట్ జాబ్ మేనిఫెస్టేషన్, ప్రోగ్రామ్ కొరకు చాలా తక్కువ చెప్తున్నానని అర్థం. మనీ మేనిఫెస్టేషన్ ఉంటుందా అంటే 100% ఉంటుంది. హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, లవ్, పీస్, అబండెన్స్ మేనిఫెస్టేషన్ ఉంటుందా అంటే 100% ఉంటుంది. అండ్ పర్సన్ టు పర్సన్ డ్రీమ్స్ వేరు, గోల్స్ వేరు, డిజైర్స్ వేరు, కోరికలు వేరు, అవసరాలు వేరు. అందరికీ తగ్గట్టు సులభంగా, సునాయాసంగా మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకునేటట్టు ఈజీ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి ఆ రోజు అక్కడ రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఇట్స్ లైక్ ఎ గేమ్ చేంజర్ మా, ఇట్స్ లైక్ ఏ గేమ్ చేంజర్. లైవ్లో గాడ్స్ ఎనర్జీని మనం యాక్సెస్ తెచ్చుకోవచ్చు. అండ్ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా, ఎందుకంటే అమ్మవారి కాళ్ళు ధూళి కింద ఉన్నాయి నవగ్రహాలు, ఆమె ఒక్కసారి ఇలా బ్లెస్ చేస్తే అలా టర్న్ అవుట్ అయిపోతాయి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో సంపూర్ణ బ్లెస్సింగ్స్ని ఎలా పొందాలి, కులదైవాన్ని ఈరోజు అందరూ మర్చిపోయి ఉన్నారు. ఇంపార్టెంట్, పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఇంపార్టెంట్, కులదైవం యొక్క ఆశీర్వాదాలు ఇంపార్టెంట్. ఇవి ఎలా బిల్డ్ చేసుకోవాలి, సులభంగా, సునాయాసంగా డబ్బుని ఎలా ఆకర్షించవచ్చు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయుర, ఆరోగ్యాల, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, శ్రీ సంపదలు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని ఎలా త్రూ మేనిఫెస్టేషన్, త్రూ అహం బ్రహ్మాస్మి, త్రూ ధన బ్రహ్మాస్మి మాట్లాడబోతా ఉన్నాం. బిగ్గెస్ట్ ప్రోగ్రామ్, ఇట్స్ ఎ గేమ్ చేంజర్. గాడ్కి, యూనివర్స్కి ప్రే చేయండి. ఆ ప్రోగ్రాంలో నాకు ఒక చోటు దొరకాలి అని చెప్పి గాడ్కి, యూనివర్స్కి ప్రే చేయండి. డెఫినెట్గా ఆ రోజు మీరు నేను కలవబోతా ఉన్నాం. డేట్స్ నోట్ చేసుకోండి, December 21st. అలానే ఇమ్మీడియట్గా అతి త్వరలో November 10th డివైన్ రియలైజేషన్ అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది ఆన్లైన్లో ఉంటుంది, జూమ్ కాల్. ఇది ఎప్పుడు? November 10th. ప్రోగ్రామ్ నేమ్ డివైన్
రియలైజేషన్. చాలా మేజర్ టాపిక్స్ ఇక్కడ మాట్లాడబోతా ఉన్నాం. ఇది జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డింగ్ అవుతున్నాయి. అటెండ్ అయిన వాళ్ళకి లైవ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాము. థర్డ్ ఐని ఎలా యాక్టివేట్ చేయొచ్చు ఈ ఆన్లైన్ 7 days లో మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని థర్డ్ ఐ యాక్టివేట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి మాట్లాడబోతా ఉన్నాం. త్రాతక్ మెడిటేషన్స్ అని, మౌన సాధన అని, మేనిఫెస్టేషన్కి సంబంధించి అన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. సోల్ అలైన్మెంట్, కర్మ నుండి ఎలా బయటికి రావాలి. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రోగ్రామ్. డివైన్ రియలైజేషన్ అని చెప్పి ఇట్స్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్. ఇది వేరు, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ వేరు. అగైన్ డేట్స్ రిమైండ్ చేస్తున్నాను. అప్కమింగ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. అది నవంబర్ 10వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. అలానే బిగ్గెస్ట్ గేమ్ చేంజర్, సౌత్ ఇండియా మొత్తం, తెలుగు రాష్ట్రాలు మొత్తం షేక్ అవబోతా ఉన్నాయి భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. అది December 21st. అతి త్వరలో కలుద్దాం. ఈ ప్రోగ్రామ్స్కి ఎవరైతే ఆకలితో ఉన్నారో అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకలితో ఉన్నారు, ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని కామెంట్లో టైప్ చేయండి. అండ్ అలానే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అతి త్వరలో మీరు నేను కలుద్దాం. విల్ హ్యావ్ ఎ నైస్ లంచ్ టుగెదర్. యూనివర్సల్ బ్లెస్సింగ్స్ని పొందడానికి రైట్ స్టెప్స్ కలిసి వెళ్దాం. అతి త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. సైనింగ్ ఆఫ్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. సో యువర్స్, మరి విన్నారు కదా, నవంబర్ 10వ తారీఖు నుంచి వరుసగా 7 రోజులు డివైన్ రియలైజేషన్ అనే ఒక ఆన్లైన్ క్లాసెస్తో మీ ముందుకు రాబోతున్నారు. మరి ఏమాత్రం లేట్ చేయకండి. మీకున్న సందేహాలతో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసే టీం అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా December 21వ తారీఖున ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా, మరి వైబ్రెంట్ శ్రీ వంశీ గారిని నేరుగా కలవాలని 500 మందితో పెద్ద ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు. మరి అది ఆఫ్లైన్ క్లాసెస్. మరి దానికి కూడా సిద్ధపడండి. ఇదే కాకుండా మరి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా కావాలి, నేరుగా గురువు గారిని కలవాలి అనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే. థ్యాంక్ యూ.